హలో ఫ్రెండ్స్, మీరు కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా మీ క్రెడిట్ కార్డ్ నుండి మీ బ్యాంక్ అకౌంట్ కి మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ అప్లికేషన్ గురించి మీరు తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రెసెంట్ మనకు మార్కెట్ లో చాలా రకమైన యాప్స్ అయితే ఉన్నాయి. సో ఆ యాప్స్ ద్వారా మనం ఈజీగా క్రెడిట్ కార్డ్ నుండి మన బ్యాంక్ అకౌంట్ మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కానీ వీళ్ళు దాని కోసం 1% చార్జ్ చేస్తారు. ఇంకా కొన్ని యాప్స్ 2%, ఇంకా కొన్ని యాప్స్ అయితే 3% వరకు చార్జ్ అయితే చేస్తారు. కానీ నేను చెప్పబోయే యాప్ ద్వారా మనం చాలా ఈజీగా ఎలాంటి చార్జెస్ లేకుండా మన క్రెడిట్ కార్డ్ నుండి మన బ్యాంక్ అకౌంట్ కి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది ఎలాగో మొత్తం ప్రాసెస్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. సో నేను చెప్పబోయే యాప్ పేరు హౌసింగ్ యాప్. దీని యొక్క లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో కూడా దొరుకుతుంది. లేదా మీరు ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ ద్వారా యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకు యాప్ ఒక డాష్ బోర్డ్ కనిపిస్తుంది. సో ఇక్కడ కొన్ని పర్మిషన్ అయితే అలో చేయమని అడుగుతుంది. ఇక్కడ పర్మిషన్ అలో చేయాలి. దాని తర్వాత ఈ విధంగా మనకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో దీనిలో మనం పే ఆన్ క్రెడిట్ అనే ఆప్షన్ మీద టిక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ కొంతసేపు లోడ్ అయితే అవుతుంది. దాని తర్వాత ఈ విధంగా మనకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు రెంటల్ పేమెంట్స్, ఎడ్యుకేషనల్ పేమెంట్స్, సర్వీస్ పేమెంట్స్ అని 3 కేటగిరీస్ వస్తాయి. సో దీనిలో మీరు ఎడ్యుకేషన్ పేమెంట్స్ లో ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు రెంటల్ పేమెంట్స్ ద్వారా మీ క్రెడిట్ కార్డ్ ద్వారా మీ బ్యాంక్ అకౌంట్ మనీ ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే ఇప్పుడు కొన్ని బ్యాంక్స్ అయితే చార్జ్ చేస్తున్నాయి. సో అందువల్ల ఇక్కడ మనకు చార్జ్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎడ్యుకేషన్ పేమెంట్స్ లో ట్యూషన్ ఫీ అని సెట్ చేసుకుని కంటిన్యూ మీద క్లిక్ చేసుకుందాము. కంటిన్యూ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు ఈ విధంగా మన క్రెడిట్ కార్డ్ నుండి మన బ్యాంక్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం. ఆ అమౌంట్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మనకు ఈ విధంగా బ్యాంక్ అకౌంట్ యొక్క డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అంటే మీరు మీ క్రెడిట్ కార్డ్ నుండి ఏ బ్యాంక్ అకౌంట్ కి మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్సి కూడా అదే విధంగా బెనిఫిషియరీ యొక్క పేరు ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మన పేరు ఎంటర్ చేసి కిందకు స్క్రోల్ చేసి ఇక్కడ మనకు ఇన్వైట్ కోడ్ అయితే అడుగుతుంది. ఈ ఇన్వైట్ కోడ్ ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. సో ఇక్కడ మీరు ఇన్వైట్ కోడ్ అడిగితే ఇక్కడ ఇన్వైట్ కోడ్ అనేది డీల్ 18 అని టైప్ చేయండి. DEAL 18 అని టైప్ చేసి అప్లై మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకు మన అమౌంట్ అయితే ఫెచ్ చేయడం జరుగుతుంది. సో మనం ఇంతకు ముందు మన కార్డ్ నుండి మన బ్యాంక్ అకౌంట్ ఎంత ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం అంటే 25,000 ఎంటర్ చేసాము కదా. సో ఇక్కడ చూస్తే మనకు 201 రూపీస్ సేవ్ అని చూపిస్తుంది. దానితో పాటు 24,799 రూపీస్ పే చేయమని అడుగుతుంది. అంటే మన క్రెడిట్ కార్డ్ నుండి కట్ అయ్యేది అమౌంట్ మాత్రం 24,799 రూపీస్. కానీ మన బ్యాంక్ అకౌంట్ లోకి వచ్చేది మాత్రం 25,000 రూపీస్. అది ఎందుకు అంటే ఇక్కడ మనం ఇన్వైట్ కోడ్ ఎంటర్ చేయడం వలన ఇక్కడ మనకు 201 రూపీస్ ఏదైతే మనకు చార్జ్ పడేదో ట్రాన్సాక్షన్ చార్జ్, ఆ చార్జ్ అనేది ఇక్కడ మనకు వేవ్ ఆఫ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో అందువల్ల ఇక్కడ మీరు ఏదైతే ఇన్వైట్ కోడ్ ఉందో అది ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ఎంటర్ చేయడం వలన ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ ఫీజు ఏదైతే ఉంటుందో అది వేవ్ ఆఫ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఈ పే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. పే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని నెక్స్ట్ పేజ్ లో మనకు మన కార్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అంటే మనం ఏ క్రెడిట్ కార్డ్ ద్వారా మన బ్యాంక్ అకౌంట్ కి మనీ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో ఆ క్రెడిట్ కార్డ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేయగానే చూడవచ్చు కింద మనకు 25,202 రూపీస్ అనే టోటల్ పేమెంట్ చూపిస్తుంది. సో మనం ఇంతకు ముందు చెప్పిన విధంగానే మన క్రెడిట్ కార్డ్ నుండి మనం బ్యాంక్ అకౌంట్ 25,000 ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మనకు మరోసారి ఇక్కడ చార్జ్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. ఇంతకు ముందు పేజ్ లో మనం చూసాము 201 రూపీస్ అయితే మనకు సేవ్ అయ్యాయి. కానీ ఇప్పుడు మరి ఇక్కడ 202 రూపీస్ యాడ్ అయ్యాయని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదైతే 202 రూపీస్ ఉంటుందో ఇది కూడా చార్జ్ రూపంలో మనకు ఇక్కడ పడుతుంది. కానీ ఈ అమౌంట్ అనేది మనకు క్యాష్ బ్యాక్ రూపంలో మన ట్రాన్సాక్షన్ కంప్లీట్ అవ్వగానే మనకు క్యాష్ బ్యాక్ రూపంలో రావడం జరుగుతుంది. సో అప్పుడు మనకు ఇక్కడ టోటల్ 403 రూపీస్ సేవ్ అయినట్లు. అంటే ఇంతకు ముందు మనం ఇన్వైట్ కోడ్ ఎంటర్ చేసిన దగ్గర మనకు 201 రూపీస్ సేవ్ అయ్యాయి. దానితో పాటు ఇక్కడ మనకు 202 రూపీస్ ఏదైతే ఇక్కడ అడిషనల్ చార్జెస్ చూపించారో అది కూడా మనకు క్యాష్ బ్యాక్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఆ క్యాష్ బ్యాక్ అనేది ఎలా వస్తుందో అది కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇప్పటికే మనం 50% చార్జ్ అయితే సేవ్ చేసుకున్నాము. టోటల్ పే మీద క్లిక్ చేసుకుని కొంతసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. వెయిట్ చేయగానే ఈ విధంగా ఉన్న పేమెంట్ అనేది ప్రాసెస్ అయితే అవుతుంది. సో దాని ఈ విధంగా మనకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ చూడవచ్చు మన పేమెంట్ సక్సెస్ అయిపోతుంది. దానితో పాటు ఇక్కడ మనకు క్యాష్ బ్యాక్ అయితే రావడం జరుగుతుంది. సో ఇంతకు ముందు నేను చెప్పిన విధంగానే ఏదైతే మనకు 202 రూపీస్ అడిషనల్ చార్జెస్ వేశారో ఆ చార్జెస్ అనేది ఇక్కడ మనకు క్యాష్ బ్యాక్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడితో మనకు ఎలాంటి చార్జెస్ లేకుండా మన క్రెడిట్ కార్డ్ నుండి మన బ్యాంక్ అకౌంట్ కి 25,000 అయితే ట్రాన్స్ఫర్ అయితే సక్సెస్ఫుల్ అయితే అయిపోయాయి. సో మనకు 2 సార్లు ఏవైతే చార్జెస్ ఇక్కడ కనిపించాయో ఆ 2 కూడా మనకు వేవ్ ఆఫ్ అయితే అయిపోయాయి. దానితో పాటు మనకు అడిషనల్ క్యాష్ బ్యాక్ కూడా రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తే మనకు 15 రూపీస్ అయితే అడిషనల్ క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది. దానితో పాటు ఏదైతే మనం క్రెడిట్ కార్డ్ నుండి 25,000 మన బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్నామో
మనము టోటల్ 25,000 కూడా మనకు బ్యాంక్ అకౌంట్ కి అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఎలాంటి చార్జెస్ లేకుండా క్రెడిట్ కార్డ్ నుండి మన సేవింగ్ అకౌంట్ కి మనీ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. కానీ మీరు ఒక విషయం అయితే గుర్తు పెట్టుకోవాలి, చాలా మందికి క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది కానీ అది ప్రాసెసింగ్ లో పడడం జరుగుతుంది కొన్నిసార్లు. సో ఈ ప్రాబ్లం అయితే చాలా మంది ఫేస్ చేస్తున్నారు. అందువల్ల మీకు ముందుగానే నేను ఈ విషయం అవుతున్నాను. సో ఒకవేళ మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే మనకు టోటల్ చార్జెస్ అనేవి 403 రూపీస్ ఇక్కడ మనకు పడ్డాయి. దానిలో మనకు ఇన్వైట్ కూడా ఎంటర్ చేయగానే ఇక్కడ హాఫ్ ఆఫ్ ద అమౌంట్ అంటే 201 రూపీస్ అనేది మనకు వేవ్ ఆఫ్ అయితే అయిపోతాయి. ఒకవేళ మీకు ఈ క్యాష్ బ్యాక్ అనేది రాకున్నా కూడా వేరే యాప్స్ తో పోలిస్తే మనకు 50% చార్జెస్ అయితే సేవ్ అయితే అవుతాయి.